సాయం చేసింది చూతురా, ఇల్లు చూతురా లోపలికి రా బిడ్డ. చేసి ప్రాణాల దగ్గరకు వస్తున్నాయి అన్ని. మన ఏమంటారు పింఛన్ బుక్ నాశనమైంది, అన్ని చిట్టీలు నాశనమైనాయి, ఫోటోలు నాశనమైనాయి. 7:30కు వచ్చినాయి. 7:30. మరి ఎవరు చెప్పాలి మీకు వెళ్ళిపోండి నీళ్ళు వస్తున్నాయని? చెప్పలేవు, లేకుంటే పోలీసు వాళ్ళు వచ్చి చెప్పుదురు. చెప్పినప్పుడు అసలు కొన్ని వచ్చినాయి, చెప్పినప్పుడు ఏమో ఇందాక ముందు ఇక్కడ చూడు కనబడుతుందా. ఇంట్లోనైతే మొత్తం అల్మారీ, కూలరు, గీలరు అన్ని నాశనం అయిపోయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పేదా? చెప్పేది ఇప్పుడు హెల్ప్ చేసిరా? అప్పుడు చేసారు, 10,000 ఇచ్చారు, నీళ్ళు రాలేదు. జర ఉంటారా? అప్పుడు 10,000 ఇచ్చారు, గిన్నె నీళ్ళు వచ్చినాయి బిడ్డ ఇంట్లోకి. కొన్నే వచ్చినా మళ్ళా 10,000 ఇచ్చిండు, మళ్ళా రేషన్ ఇచ్చిండు. ఇప్పుడు మాకు ఏది గతి లేదు. కనీసం ఎవరైనా వచ్చి అడిగిరా ఎట్లా ఉన్నారమ్మా? అడుగుతురు పోతురు. వేరే వాళ్ళు ముస్లిం వాళ్ళు ఇవాళ కొన్ని ఇచ్చారు తిననీకి. ముస్లిం వాళ్ళు అంతే, ఏది గవర్నమెంట్ నుంచి శుభ్రం చేసి ఏం చేయలే, మేమే చేసుకుంటున్నాము, చచ్చిపోతున్నాం చేసి. బట్టలు చూడు, పిండుడు వేసుడు ఇదే సరిపోయింది మాకు. ఇంటి ఆ రోజు నీళ్ళు వస్తే ఎక్కడున్నారు? ఏడా మీద వచ్చినాం, తిండి లేదు, మన్ను లేదు, మశానం లేదు. నిన్న కూడా 3 గంటలకు గింత తింటే ఇవాళ గింత తిన్నా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి భూ ఇయ్యలే? రాలే నాన్న, గవర్నమెంట్ వాళ్ళు రాలే. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఏం పరిపాలన ఉన్నోళ్ళం చేస్తున్నాం. అరే పట్టకుర్రా అంటే మళ్ళీ అట్లే జరుగుర్రు అక్కడ. ఉన్నోళ్ళం చేస్తున్నాం బిడ్డ. విన్నా ఏం రేవంత్ రెడ్డి ఉన్నోళ్ళని చంపుతుండే. ఇంకా అది గోడ కట్టిన ఉంటే నీళ్ళు రాకపోవు కదా, అట్లా కూడా కట్టియలే. అంటే ఇప్పుడు అది గోడ కట్టరంటే ఇక్కడ వరకు ఇల్లు ఇట్లా వరదలు వస్తున్నాయి, ఇల్లు తీసేస్తాం. మరి అప్పుడు ఎందుకు తీసేయాలి ఆయన ఉన్నప్పుడు? పాపం ఎవరు చెప్పు, నువ్వే చెప్పు, ఎందుకు తీసేయాలి అప్పుడు? అప్పుడేం తీసేయాలి ఇల్లులు? చెప్పు, నువ్వు చెప్పు. ఎక్కడో తీసుకుపోయి అడవిలో ఎత్తేస్తే పని చేసుకొని తింటోళ్ళం, మేము అడవికి వెళ్ళి వచ్చి పని చేస్తాం. నువ్వే చెప్పు బిడ్డ. నా జాగాలో మీ అమ్మనే ఉందనుకో, నాయమంటావా ఇది? అంటే ఇన్ని రోజులు ఎప్పుడు ఇన్ని నీళ్ళు రాలే నా జిందగీలో రాలే. నేను 38 ఏళ్ళు ఇల్లు కట్టుకొని ఈడొచ్చిన. అడవి ఉంది, జర నన్ను కూర్చుంటే బాగుంది. అడవి ఉంది, అడవిలో ఒకటే ఇల్లు. ఇక్కడ ఎక్కడ ఇల్లు లేవు. అన్నం పంపాలంటే ఒక్కడే కొడుకు, నాకు ఒక్కడే కొడుకు. సంవత్సరం పిల్లగాని తీసుకొని వచ్చిన కొడుకు కూడా చచ్చిపోయాడు. 4 నెలలు 39 ఏళ్ళకే చచ్చిపోయాడు. కనీసం 100 రూపాయల సహాయం చేసిరా రేవంత్ రెడ్డి? చేయలే నాన్న, ఏం చేసిండు చెప్పును. అరే మాట్లాడనిస్తారా, మీరే మాట్లాడుకుంటారా?